వస్తున్నాయి. రోజుకొక ఫ్లవర్ వస్తుంది. ఈరోజు స్పెషల్ వీడియో అని దానికి గూడా తెలిసినట్టుందండి. అందుకే నా కోసం స్పెషల్‌గా ఫ్లవర్ వచ్చింది. నాకు గ్రీటింగ్స్ చెప్తూ నన్ను చాలా ఇష్టపడుతుంది ఈ మొక్క. అందుకే రోజు ఒక మొక్క ఇస్తుంది. ఈరోజు స్పెషల్‌గా ఈరోజు ఇచ్చింది. ఈరోజు స్పెషల్ ఏంటండి? హలో అండి. వెల్కమ్ టు సాయి ఆర్గానిక్ గార్డెన్. ఈ ఈరోజు స్పెషల్ వీడియో ఏంటంటే, నేను యూట్యూబ్ బెట్టి 1 ఇయర్ అవుతుందండి ఈ రోజుకి. ఈ రోజుతోని 1 ఇయర్ కంప్లీట్ చేసుకున్నాను నేను. అందుకే కొంచెం స్పెషల్‌గా ఉండాలని జెప్పి నాకు ప్రకృతి గూడా నాకు నన్ను విష్ చేస్తూ ఫ్లవర్స్‌ని పంపించింది అని నేను భావిస్తున్నాను. అయితే అయితే ఏంటంటే నాకు మొక్కలంటే ఇప్పటి నుంచి ఏదో ఇష్టం ఉంది కాదండి. నాకు చిన్నప్పటి నుంచి మొక్కలంటే చాలా ఇష్టము. కాకపోతే మా మదరు బాగా మొక్కలను పెంచేవాళ్ళు. మేము హ్మ్, తన దగ్గర నేర్చుకున్నామని చెప్పొచ్చు. తను మొక్కలు బాగా ఇలా పెట్టేస్తే ఆ మొక్క ఎంతో మంచిగా వచ్చి మాకు పళ్ళని, కూరగాయలని ఇచ్చేది. అదే అప్పటి నుంచి మాకు అలవాటు. తర్వాత ఇక కొంచెం గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత కోవిడ్ టైంలో ఇప్పుడు అందరూ ఎవరింట్లో వాళ్ళు ఉండాల్సి రావడంతోని ఇంకా ఎవరికి పనులు అయిపోయినాక ఏం చేయాలి అన్న చాలా చాలా ఫ్రీ టైం చాలా ఉండేది కదా! ఆ టైంలో చిన్నగా నేను ఇంట్లో ఉన్న మట్టి ఆల్రెడీ మాకు ఇంట్లో మేము ఇల్లు కట్టుకున్నప్పుడే బయట మొక్కలకు కొంచెం స్పేస్ ఉంచుకున్నాము. అక్కడ ఉన్నాయి మొక్కలు చాలా. అలా మొక్కలు ఉండి అరే మనం కూడా కొన్ని ఇంట్లో పెడదామని చెప్పేసి నేను ఇంట్లో స్టార్ట్ చేశాను. పూల మొక్కలతో స్టార్ట్ చేశాను ఫస్ట్. అది కాస్త పూల మొక్కలు 1, 2 పోయి ఇక మనం కూరగాయలు కూడా ఎందుకు పెంచుకోవద్దు అన్న ఆలోచనలతోని ఏర్పాటైన గార్డెన్ ఈ టెర్రస్ గార్డెన్. అయితే ఈ అయితే ఫస్ట్ నుంచి నేను కూరగాయలు పెంచాలని ఏమనుకోలేదు. పూల మొక్కలతో స్టార్ట్ చేసుకున్నాను. రాను రాను నాకేమనిపించిందంటే, సరే ఇది ఎలాగో చేస్తున్నాం గదా! పూల మొక్కలు ఎందుకు వెజిటబుల్స్ కూడా పండించుకుందాం అని జెప్పి నేను కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ చూసానండి. నాకు చాలా మంచిగా అనిపించింది. ఈజీగా మనం ఇంట్లో వర్కౌట్స్ చేసుకునే బదులు ఈ టైం దీంట్లో పెడితే బావుంటది గదా! అనిపించి నేను యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా కొంచెం నాలెడ్జ్ తెచ్చుకొని, నా నాలెడ్జ్ గూడా యాడ్ చేసుకొని నేను ఒకటొకటిగా మొక్కల్ని పెంచుకోవడం అయితే స్టార్ట్ జేశాను. దీంట్లో నా స్వార్థం గూడా ఏంటంటే, స్వచ్ఛమైన కూరగాయలు పండించుకొని, మందులు లేని కూరగాయలు పండించుకొని, నా ఫ్యామిలీకి నేను వండి పెట్టాలని నేను అలా ఆలోచన జేసైతే మంచిగా కూరగాయలైతే ఆల్‌మోస్ట్ అన్ని రకాల కూరగాయలు నేను ఇప్పటి వరకు గ్రో జేసుకున్నాను. పళ్ళ మొక్కలంటే కొన్నున్నాయండి. అన్నీ ఏం లేవు. కొన్ని కొన్ని పళ్ళ మొక్కలైతే పెంచుకుంటున్నాను. కూరగాయలు మాత్రం ఆల్‌మోస్ట్ అన్ని కూరగాయలైతే పెంచాను. ఆకుకూరలు గూడా అన్ని రకాలున్నాయి. వెజిటబుల్స్ గూడా అన్నీ గ్రో చేసుకొని మేము తింటున్నాము. మేము తినడానికి సరిపోగా ఎక్కువ ఉంటే ఎవరికన్నా ఇచ్చాను తప్ప, వాళ్ళ కోసమే అని నేనేం బిలేదు. నా కోసమే నేను పెంచుకుంటూ వీలైనప్పుడు నాకు ఎక్కువగా ఉన్నప్పుడు అందరికి ఇచ్చాను. సరే. అయితే ఇప్పుడు 1 ఇయర్ అయిపోయింది గదా! నేను యూట్యూబ్ ఛానెల్ పెట్టాలని ఐడియా నాదేం కాదు. నేను ఆల్రెడీ పెంచుకుంటున్నాను, వండుకుంటున్నాం, తింటున్నాం అది నడుస్తుంది. అయితే చూడండి. ఈ క్రెడిట్ అంతా మా అమ్మాయికెళ్తుంది. ఎందుకు అంటే తను వచ్చినంక తినొచ్చే వరకు నేను ఓన్లీ పెంచుకోవడము, కూరగాయలను పెంచడము, పిల్లలకు వండుకోవడం, మేము తినడం జరుగుతుంది. అయితే ఎప్పుడైతే తినొచ్చిందో, మా అమ్మాయి అయితే ఎప్పుడైతే వచ్చిందో, ఇది మాత్రం నేను చాలా హ్యాపీగా చెప్తున్నాను. తనొచ్చినంక నాకు చూసి అసలు ఎంత సర్ప్రైజ్ అయింది. చాలా హ్యాపీ ఫీల్ అయింది. అత్తమ్మ ఎందుకు మీరిలా చేస్తున్నారుగా, ఇంత హార్డ్ వర్క్ చేస్తూ, ఇంత హ్యాపీగా ఉంటున్నారు గదా! దీన్ని మనం అందరికీ షేర్ చేద్దాము. మీకు ఉన్న నాలెడ్జ్ మిగతా వాళ్ళకి చెప్పుకుందాము. అసలు యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితేనే ఇది వెళ్తది బయటికి అని జెప్పి, తను ఇనిషియేట్ తీసుకొని, ఛానల్ పెట్టి, వీడియోస్ తీసి, స్టార్టింగ్‌లో అసలు నాకేం తెలీదు. మొత్తం తనే జూసుకుంది. ఎట్లా జూసుకుంది అంటే, ఇంక మొత్తం తను ఇన్వాల్వ్‌మెంట్ గూడా చాలా బాగా పెట్టింది. కాకపోతే రాను రాను తనకి వర్క్ లోడ్ ఎక్కువైపోయి బిజీ అయిపోయింది. అయినా గాని తనకెప్పుడు వీలైతే అప్పుడు వచ్చి నాకు హెల్ప్ జేస్తూ, నాకు సజెషన్స్ ఇస్తూ, నా ఐడియాలను తను మెచ్చుకుంటదండి. చాలా మెచ్చుకుంటది. అసలు ఎంత బాగా జేస్తున్నారని అంటది. నాకు మంచిగా అనిపిస్తది. నా ఫ్యామిలీ సపోర్ట్ మాత్రం చాలా ఉంది. అలాగే మీ సపోర్ట్ గూడా చాలా ఉంది. అసలు నేను ఇంతవరకు ఇన్ని వీడియోస్ తీస్తానని, ఇంత గార్డెన్ ఇలా పెట్టుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. ఆహ్, నాకు చాలా సపోర్ట్ ఉందండి. అయితే తను నా గురించి, నా గార్డెన్ గురించి తను 2 మాటలు ఏం చెప్తుందో వినండి. ఓవర్ టు మా అమ్మాయి. మీరు ఇంత బాగా చెప్పిన తర్వాత నేనసలు ప్రిపేర్ గూడా అవ్వలేదు. సో, డిస్క్లైమర్ ఏంటంటే ఐ యామ్ వెరీ కెమెరా షై. బట్
1 ఇయర్ అయింది కాబట్టి ఐ రియలీ వాంట్ టు షేర్ సంథింగ్. ఏంటి అంటే నేను చూసిన స్టార్టింగ్‌లో ఉన్నప్పుడు మరేంటి అంటే నేను అంత బాగా మాట్లాడలేనా, వెరీ కెమెరా షై. కెమెరా వెనకాలుండి ఎంత సపోర్ట్ చేయాలన్నా చేస్తా గానీ, బట్ నాట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. కాకపోతే ఇట్స్ బీన్ 1 ఇయర్ ఎగ్జాక్ట్‌లీ 14 సెప్టెంబర్‌తో. సో, ఐ రియలీ వాంట్ టు షేర్ సంథింగ్ దట్ ఐ ఫీల్. ఒక 1 ఇయర్ ముందు వి జస్ట్ ట్రైడ్ ఒక షార్ట్ తీసి ఎలా ఉంటది చూద్దాము అని. దాని క్యాప్షన్ కూడా పెట్టలేదు మేము. సో వీ విల్ లింక్ ఇట్ ఓవర్ ఇన్ ద రిలేటెడ్ వీడియోస్. సో ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. మీరు ఇంత సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్, ఎంత ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నా చూసేవాళ్ళు లేకపోతే ఎవరేం పెట్టలేరు కదా. సో ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. మీరు వీడియో పెట్టగానే ఆల్ ద ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ అండ్ ఆడియన్స్ బాగా సపోర్ట్ చేస్తూ, కామెంట్స్ చేస్తూ, మీరు ఆ పుష్ ఇచ్చారు కాబట్టే డౌన్ ద లైన్ 1 ఇయర్ ఫస్ట్ వీడియోలో చూస్తే అసలు ఇట్లా మాట్లాడడానికి భయపడేవాళ్ళు. ఇప్పుడు చూసారా కంటిన్యూస్గా ఒక 10 minutes షీ డెంట్ ఈవెన్ స్టాప్. ఐఎమ్ సర్ప్రైజ్డ్ రైట్ నౌ. సో మొక్కలు పెంచడం అంటే మనం నార్మల్గా చూస్తుంటాం, కాకపోతే ఇంత లవ్, ఇంత ప్యాషన్తో ఒకళ్ళు ఇన్ని మొక్కలు, చిన్న బేబీని చూసుకున్నట్టే. ఇప్పుడు మేము బయటకు వెళ్ళినా వర్షం పడుతున్నా, అమ్మ నా మొక్కలు ఏమయ్యాయి, నా మొక్కలకు వాటర్ పోయాలి, నా మొక్కల్ని చూసుకోవాలి అంటే జస్ట్ బోర్న్ బేబీస్ ఉంటారు కదా, అలానే చూసుకుంటారు. సో ఐ థింక్ మోర్ దాన్ ఎవ్రీథింగ్ ఇట్స్ ద ప్యాషన్, ఇట్స్ ది హార్డ్ వర్క్ అతమ్మ ఛానల్లో పెట్టింది. సో తను ఏం నాకు ఇన్ని వ్యూస్ రావాలి, నాకు ఇది రావాలి, అది రావాలని ఇప్పటికి కూడా ఏం ఎక్స్పెక్ట్ చేయరు. జస్ట్ దట్ తన లవ్ అండ్ ప్యాషన్ చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అయ్యి, ఇఫ్ దే కెన్ స్టార్ట్ సంథింగ్ లైక్ దిస్, ఇఫ్ దే కెన్ డూ సంథింగ్ గుడ్ ఫర్ దేర్ హెల్త్ అండ్ ఫ్యామిలీస్, తనకు అదే చాలు. నాకు తెలిసి అయితే దిస్ ఈజ్ ఆల్ షీ నీడ్స్. సో అవి చూసి ఎలా అయిపోయిందంటే, అరే నేను కూడా అసలు పెంచచ్చు కదా, నేను కూడా కొన్ని ప్రాపగేషన్ నాకు కాన్సెప్ట్ తెలియదు ఇంతకుముందు. ఏమైనా ఉంటే నర్సరీకి వెళ్ళాలి, ఒక క్యూట్ పాట్ కొనాలి, మొక్కలు కొని పెంచాలి. కాకపోతే వీ కెన్ గ్రో మల్టిపుల్ ప్లాంట్స్ విత్ వన్ ప్లాంట్ ఇన్ అవర్ గార్డెన్ ఆర్ వాట్ ఎవర్ వీ హ్యావ్ అని నాకు మన ఛానల్ చూసాకే తెలిసింది. అండ్ స్టార్టింగ్లో ఎవరికైనా చెప్పినా ఏముంది ప్లాంట్స్ మేము పెంచుతాం అనేవాళ్ళు, కానీ కెన్ యూ ఇమాజిన్ గ్రోయింగ్ స్వీట్ కార్న్ ఆర్ అ వాటర్ మెలోన్ ఇన్ ఎ టెర్రస్ గార్డెన్. సో యా, అండ్ బ్రాక్లీ ఆల్సో. లైక్ ఇవన్నీ బ్రాక్లీ టైప్ ఆఫ్ స్టఫ్ మనం వెళ్ళి ఫ్యాన్సీగా ఈ రత్నదీప్లో ఇట్లా కొంటుంటాం కదా, మాకు అవసరం లేదు. ఫార్చునేట్లీ మాకైనా కావాలి అంటే గార్డెన్లో ఇట్స్ జస్ట్ వెజిటేబుల్ షాపింగ్ ఇన్ అవర్ గార్డెన్ లాగా అవుతుంది. సో యా, అన్ఫార్చునేట్లీ హ్యావింగ్ ఫ్రెష్ ఫుడ్ అండ్ ఫ్రెష్ వెజిటేబుల్స్ ఈజ్ నవ్ ఎ లగ్జరీ. కాకపోతే షీ మేడ్ అస్ వెరీ ఫార్చునేట్ దట్ ఇట్స్ అవైలబుల్ ఎట్ అవర్ ఫింగర్ టిప్స్. సో ఏం కావాలన్నా కూడా మేము ఇట్లా వీ కెన్ జస్ట్ కమ్ టు ద గార్డెన్ అండ్ పిక్ వాట్ ఎవర్ వీ వాంట్. అండ్ హ్యాపీగా వండి పెడతారు కూడా, గార్డెనింగే కాదు టేస్టీగా వండి పెడతారు కూడా. సో అప్పుడప్పుడు అదే ఐఎమ్ టెల్లింగ్ హర్, కొన్ని కుకింగ్ వీడియోస్ కూడా చేయండి, లైక్ ఫార్మ్ టు కిచెన్ టైప్లో. షీ మైట్ డూ ఇట్, దానిలో కూడా మీరు సపోర్ట్ చేయాలి. So yeah, I am really so proud of her passion, hard work and the entire garden also. Thank you so much. ఓకే అండి, ఇది మీకు నేను పడుతున్న ఆనందాన్ని మీతో షేర్ చేసుకోవాలని చిన్న వీడియో తీశాను. చిన్నదేం కాదు, బాగానే అయింది. కాకపోతే కొంచెం చూడండి, నా అనుభవాలను ఎలా చెప్పానో విని సజెస్ట్ చేయండి. ఇంకా ఏం చేయగలనో, మీకు ఏం కావాలో నా గార్డెన్ నుంచి నేను ఏం చేయగలనో అది మీరు నాకు సజెషన్స్ రూపంలో ఇవ్వండి. ఓకే అండి, నన్ను నా గార్డెన్ని ఇంతలా ఆదరిస్తున్న మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.